ఈరోజు నేను థర్డ్ పార్ట్ నెగటివ్స్ చెప్తున్నాను. ఆల్రెడీ 2 పార్ట్స్ చెప్పాను. ఇది థర్డ్ పార్ట్. నెగటివ్స్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో డైరెక్ట్గా నెగటివ్ చెప్పకుండా అవాయిడ్ చేసి వాళ్ళు పొలైట్గా చెప్పినట్టుగా ఇండైరెక్ట్గా చెప్తారు. మనలాగా బ్లంట్గా తగువ పెట్టుకోవటం, గొడవ పెట్టుకోవటం, అరుచుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం, రకరకాలైనటువంటి ఇరెగ్యులారిటీసు సాధారణంగా వాళ్ళు అవాయిడ్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఎక్కువ గొడవలు లేకుండా ఉండాలని కోరుకుంటారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మాటలు తక్కువ మాట్లాడతారు. ప్రపంచంలో ఎక్కడైనా గొడవలు ఉంటాయి, తగువులు ఉంటాయి, కొట్టుకుంటారు, దాన్ని నేను కాదనట్లేదు. కానీ మాటలతో మన హిందువుల్లాగా, ముఖ్యంగా మన ఇండియన్స్ లాగా నోటితో తగువులు పెట్టుకోవటం అనేది ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. కొట్టుకుంటారు, చంపేసుకుంటారు. మీరు ఇంగ్లీష్ సినిమాల్లో చూసే ఉంటారు కదా, ఊరికిన అంటారు, అంతటితో గన్ షాట్ అయిపోద్ది. మనలాగా ఎన్టీ రామారావు లాగా పద్యాలు, లేదా మన భారతంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ పద్యాలు, డైలాగులు, రోషాన్ని, పౌరుషాన్ని సూచించేటటువంటి మాటలు ఉండవు అందులో. చాలా తక్కువ, వీలైనంత తక్కువగా వాడతారు. దైనందిన జీవితంలో చాలా తక్కువగా లాంగ్వేజ్ని వాడతారు. దీన్నే బ్రెవిటీ అంటారు. బ్రీఫ్ నుంచి వచ్చింది బ్రెవిటీ అనే నౌను. ఈ బ్రెవిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మానవ జీవితానికి. అడ్వాన్స్డ్ కల్చర్స్లో వీలైనంత వరకు మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువగా చేస్తారు. ఇది మనకు కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నెగటివ్స్లో ఇంకొక పార్ట్ ఉంది. దాంట్లో మనం ఓవర్ అనేది వాడతాం. ఓవర్ అంటే అయిపోయింది అని అర్థం. ద వర్క్ ఈజ్ ఓవర్, ఇట్ ఈజ్ ఓవర్, ఇట్ విల్ బీ ఓవర్, ఇట్ వాజ్ ఓవర్. బీ వెర్బ్ తోటే దీన్ని వాడతాం. మిగతా వెర్బ్స్తో వాడడానికి అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా వాడాలి. ఓవర్ అంటే అయిపోయింది అని అర్థం. మీరు దీన్ని ఓవర్ అనే ప్రిఫిక్స్ వాడి ఓవర్ ఎగ్జాజరేట్, ఓవర్ డూ ఇలాంటి పదాలు వాడడం అలవాటు చేసుకోవడం వల్ల ఓవర్ అంటే అతిగా అనే మీనింగ్లో అనుకుంటున్నారు. వాడు ఓవర్ చేస్తాడు, ఓవరింగు అనుకుంటున్నారా? తప్పు. అటువంటిది ఏమీ లేదు. ఓవర్ అనేది ప్రిఫిక్స్గా వాడితే అతిగా అనే మీనింగ్లో వేరే వెర్బ్ని తయారు చేయొచ్చు. కానీ ఓవర్టేక్ అనేటటువంటి వర్బ్కి నెగిటివ్ రాదు. ఓవర్టేక్ అంటే మనం డ్రైవింగ్లో వెనుక నుంచి వచ్చి ముందుగా వెళ్ళిపోవటం అనేటటువంటి మీనింగ్ మాత్రమే ఉంది. లేకపోతే వెనకబడి ఉన్నటువంటి వ్యక్తి ముందుకు రావడం అనే మీనింగు ఈ డ్రైవింగ్ నుంచే వచ్చింది, వేరే చోట లేదు. ఈ ఒక్క చోట పాజిటివ్ మీనింగే ఇది. ఓవర్ ఎగ్జాజరేట్, ఓవర్ డూ, ఓవర్ ఈట్ అన్నప్పుడు అక్కడ అతిగా అనే మీనింగ్ ఉంది. ఒట్టి ఓవర్ని మనం వాడేటప్పుడు అది వర్బ్ కాదు. అక్కడ మనము బీ అనే వర్బ్కి కంప్లీషన్గా వాడతాం అంతే. కాబట్టి అక్కడ ఇట్ ఈజ్ ఓవర్, ఇట్ వాజ్ ఓవర్, ఇట్ విల్ బీ ఓవర్ అనేటటువంటిది ఒట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ టెన్సెస్ మాత్రమే వాడతాం. ఇది నేర్చుకోవాలి. తర్వాత మోర్ అనేటటువంటిది మనము నెగిటివ్ వాడడానికి కూడా వాడతాం. మోర్ అంటే కంపారిటివ్ డిగ్రీలో ఏదైనా ఒక అడ్జెక్టివ్కి ముందు మోర్ వాడితే అది మోర్ కంపారిజన్ అవుతుంది. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, లాంగ్ వర్డ్స్కి మోర్ వాడతారు. కంపారిటివ్కి, సూపర్లేటివ్కి మోస్ట్ వాడతారు. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్, బోరింగ్, మోర్ బోరింగ్ ఇలా వాడతాం. అలా కాకుండా మోర్ అనేటటువంటిది 1 more, 2 more, 3 more, some more, many more, క్వశ్చన్స్లో అయితే ఎనీ మోర్, నో మోర్ ఇలా వాడతాం. అంటే ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొన్ని కావాలి, ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొన్ని కావాలి అనే మీనింగ్లో వాడతాం. అంటే అర్థం ఏంటి? చాలలేదు అనే కదా అర్థం. అందుకని ఇది నెగిటివ్లో పెడుతున్నాను నేను. మనకి ఇచ్చింది చాలలేదు కాబట్టే మనం ఇంకోటి కావాలని కోరుకుంటున్నాం. 1, 2, 3, మెనీ మోర్ కూడా చెప్పచ్చు. సమ్ మోర్, 10 మోర్, 5 మోర్, 100 మోర్ అలా కూడా వాడుకోవచ్చు. ఎనీ మోర్, డూ యూ వాంట్ ఎనీ మోర్ క్వశ్చన్ అవుతుంది.
We don't want any more. No more. We want no more. Don't want any more వాడచ్చు. We want no more వాడచ్చు. ఇలాగా మోర్ వాడతాం. తర్వాత అనదర్ అనే పదం కూడా నేను నెగటివ్లోనే పెడతాను. ఎందుకంటే ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మనము ఏదైనా 4-5 రకాల వస్తువులు చూపిస్తాడు షాప్ కీపర్. చూపించిన తర్వాత షో మీ వన్ మోర్ అని చెప్పచ్చు, షో మీ అనదర్ వన్ అని కూడా చెప్పచ్చు. అనదర్ వన్ అంటే ఇది కాదు, ఇది వద్దు అని అర్థం, లేకపోతే ఇది పక్కన పెట్టు, ఇది మళ్ళీ చూద్దాం అంటే దీన్ని రిజెక్ట్ చేసినట్లకే. కాబట్టి షో మీ అనదర్ వన్. అనదర్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్గా వాడచ్చు. షో మీ అనదర్ వన్, గివ్ మీ అనదర్ వన్. ఇప్పుడు అనదర్ అనేది ఇదొద్దు ఇంకోటి కావాలి అనే మీనింగు రావచ్చు. గివ్ మీ అనదర్ వన్ అంటే ఇది ఇచ్చి ఇంకొకటి కూడా కావాలి అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇంకొకటి కూడా కావాలి అనే మీనింగ్ కూడా వస్తుంది. గివ్ మీ అనదర్ వన్ అంటే ఇంకొకటి కూడా కావాలి, ఇటువంటిదే ఇంకొకటి అవ్వచ్చు, వేరే రకం కూడా అవ్వచ్చు. కాబట్టి అనదర్ అనేది నేర్చుకోవడం రావాలి. అదర్ అనే పదం కూడా వాడచ్చు. అదర్ అనేటటువంటిది ది అదర్ వన్, దీతో వాడతారు. ది అదర్ వన్ ఈజ్ గుడ్. రెండు ఉన్నప్పుడు ఇదొద్దు అది కావాలి అనే మీనింగ్లో ది అదర్ వన్. గివ్ మీ ద అదర్ వన్ అంటే కొంచెం దూరంలో ఉంది, రెండే చూపించారు. ఫస్ట్ది ఓపెన్ చేసి చూపించారు, రెండోది ఇంకా ఓపెన్ చేయలేదు, ఏ శారీయో డ్రెస్సో ఇలాంటివి. గివ్ మీ ద అదర్ వన్ అంటాం మనం, అంటే ఇదొద్దు అనే మీనింగ్ వస్తుంది అక్కడ కూడా. కాబట్టి అదర్ అనదర్ అనేటటువంటివి జాగ్రత్తగా వాడితే నెగటివ్ రావడానికి అవకాశం ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. మోరు వన్ మోరు ఎలాగో అదరు అనదర్ కూడా అలాగే వాడడం నేర్చుకోవాలి. అలాగే పుట్ ఆఫ్, పుట్ డౌను, పుట్ అవే ఇటువంటివి కూడా పుట్తో వాడతారు ఎక్కువగా. ఇవి యాక్చువల్గా ఫ్రేజల్ వర్బ్స్, ఇవి నెగటివ్స్ వస్తాయి. అవుట్ వాడితే ఏదైనా సాధారణంగా నెగటివే వస్తుంది. హీ ఫెల్ట్ పుట్ అవుట్ బై హర్ రిప్లై. పుట్ అవుట్ అంటే డిస్కరేజ్డ్ అనే మీనింగ్ వస్తుంది. పుట్ అవుట్ ద లైట్ అంటే ఆర్పివేయి అని అర్థం. పుట్ అవుట్ అంటే పుట్ అవే అంటే దూరంగా పెట్టేయి అంటే మనకు వద్దు, అలా కూడా వాడచ్చు. రన్ అవే అంటే వెళ్ళిపోవడం, పారిపోవడం. రన్తో అవే వాడితే కూడా పారిపోవడం అనే మీనింగ్ వస్తుంది. రన్ అవుట్ అంటే అయిపోవడం అనే మీనింగ్ వస్తుంది. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వాటర్. రన్ అవుట్ ఇంతకుముందు ఒకసారి చెప్పాను నెగటివ్లో, చాలా ఇంపార్టెంట్ అది. రన్ అవుట్ అనేది వాడతాం. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వాటర్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ రైస్ అని వాడచ్చు. అంటే రైస్ ఈజ్ ఓవర్ అంటున్నారు ఇండియాలో. ఓవర్ అనేది వర్క్కి మాత్రమే వాడతారు. రన్అవుట్ అనేటటువంటిది ఏదైనా ఒక వస్తువు, ఒక సప్లై, రెగ్యులర్గా వచ్చేటటువంటి సప్లై ఈరోజు అయిపోయింది అనే మీనింగ్లో కూడా అనే మీనింగ్లోనే వాడతాం. కాబట్టి మనకి ఏదో కొన్ని పదాలు నేర్చుకుని వాటిని అన్ని చోట్ల ఉపయోగించడం అనేది ఇంగ్లీష్ పద్ధతి కాదు. వీలైనన్ని షేడ్స్ ఆఫ్ మీనింగ్ ఒకే పదానికి వస్తాయి. ప్రతి ఒక్క షేడ్కి వేరు వేరు పదాలు వాడతారు. అందువల్లే ఇంగ్లీష్ వొకాబులరీ చాలా రిచ్ వొకాబులరీ. ప్రపంచంలో ఉండే అన్ని భాషల కంటే ఎక్కువ రిచ్ వొకాబులరీ ఉండేటటువంటిది ఇంగ్లీషే. కాబట్టి దీన్ని చాలా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్లో వాడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం కరెక్ట్గా వాడినట్టు అవుతుంది. మనం ఏదో ఒక పదం నేర్చుకుని అదే పదాన్ని అన్ని సందర్భాల్లో వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ అనే పదం ఉందనుకోండి, బ్యూటిఫుల్ అంటే అన్ని చోట్ల బ్యూటిఫుల్ ఉపయోగపడదు. కూరకి బ్యూటిఫుల్ ఉండదు, టేస్టీ ఉంటుంది. అమ్మాయి బ్యూటిఫుల్ ఉంటుంది, అబ్బాయి బ్యూటిఫుల్ ఉండడు. జంతువు బ్యూటిఫుల్ ఉండదు, ఒక సిట్యువేషన్ బ్యూటిఫుల్ ఉండదు. కాబట్టి జంతువు అయితే నైస్ అనొచ్చు, గుడ్ అనొచ్చు, అలాంటి వేరే పదాలు వాడాలి. అబ్బాయి అయితే హ్యాండ్సమ్ అనాలి. సాధారణంగా మగపిల్లలు అందాన్ని గురించి ఎవ్వరూ ఇంపార్టెన్స్ ఇవ్వరు. స్మార్ట్ అంటారు, అతను తెలివిగా ఉండాలి, తెలివిగా పనిచేయగలగాలి. కాబట్టి ఎవరైనా సరే అమ్మాయిలు స్మార్ట్గా ఉన్నారు అంటే తెలివిగా ఉన్నారు అని అర్థం. నైస్గా ఉన్నారు అంటే స్లిమ్గా ఉన్నారు, చూడ్డానికి షార్ప్గా ఉన్నారు అని అర్థం. అలా మనం షార్ప్, నైస్, స్మార్ట్ అనేటటువంటి పదాలను వాడడం నేర్చుకోవాలి. అంతేగాని ఒకే పదాన్ని అన్ని చోట్ల ఉపయోగించకూడదు. కాబట్టి ఒకే పదానికి ఇంకొక నెగటివ్ పదం కూడా ఉంటుంది. బ్యూటిఫుల్కి అగ్లీ వస్తుంది, ఆ క్లీన్కి డర్టీ వస్తుంది. వీటిని వాడడం కూడా నేర్చుకోవాలి. ఇది కూడా నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. దీన్ని ఇంకోసారి ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీటిని ఇర్రెగ్యులర్ యాంటనమ్స్ అంటారు.
యాంటనమ్స్ అంటే ఆపోజిట్. రెగ్యులర్ అయితే ఏమవుతుంది, దానికి ఏదో ప్రిఫిక్సో సఫిక్సో వాడితే రెగ్యులర్గా ఒక రూల్ ప్రకారం మనం యాంటనం తయారు చేస్తాం. అలా కాకుండా వేరే పదాన్ని పూర్తిగా వాడడం అది ఇర్రెగ్యులర్ అవుతుంది. వాటిని చాలా బాగా నేర్చుకోవాలి. అవి ఎన్నున్నాయో అన్నీ కూడా నేర్చేసుకోవాలి. గుడ్కి బ్యాడ్ అట్లా అనమాట. టాల్కి షార్ట్, లేకపోతే ప్లంపు, లేకపోతే ఫ్యాట్కి స్లిమ్, ఇలా వాడడం నేర్చుకోవాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నెగటివ్స్ మాస్టర్ చేయాలి.